ఇలా కంది పొడి, నెయ్యి, కొద్దిగా పప్పు ఇలా కలుపుకొని ఈ కంది పొడితే తింటే ఉంటుందండి నా సామి రంగా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు 64 hours. ఈరోజు నేను మీకు పురాతనమైన కందిపొడి చెప్తున్నానండి. నేను పురాతనమైన ఎందుకన్నానంటే ఇప్పుడంటే ఇడ్లీలో కానీ దోశలో కానీ రకరకాల చట్నీలు తింటాం. పూర్వకాలం ఏంటంటే చక్కగా ఈ కందిపొడి చేసుకొని వేడి ఇడ్లీ చేసుకొని దాని మీద వేడి నెయ్యి పోసుకొని చక్కగా తినేవాళ్ళు అనమాట. అసలు అన్నిటికీ మించి ఈ కందిపొడి చేసిన తర్వాత తింటే ఎంత టేస్ట్ ఉండదు. చేస్తున్నప్పుడు అంటే వేపుతున్నప్పుడు వచ్చిన ఫ్లేవర్ కూడా అత్యద్భుతమైన సువాసన అంటారు చూసారు, అద్భుతమైన సువాసన వస్తుంది. అలాగే ఏంటంటే కొత్తలుడు వచ్చాడు అనుకోండి, అప్పట్లో ఏంటంటే ఇలాంటి పొడులు పచ్చళ్ళు అన్నీ చేసి చక్కగా పెట్టేవాళ్ళు. శుభ్రంగా ఏంటంటే టమాటా పప్పు చేశారనుకోండి, దాంతోపాటు ఈ కందిపొడి కూడా కలిపేసేసి దాని మీద నెయ్యి వేసుకొని వేడన్నం మీద ఆ పప్పు ఆ పచ్చడిని మొత్తం మూడు కలిపి తింటే ఎలా ఉంటుందో చెప్పేవాళ్ళు అనమాట. సో ఒకసారి తిని చూడండి, ఇడ్లీలో తిని చూడండి. అలాగే నేను చెప్పినట్టుగా ఏ పప్పులో అయినా సరే ఈ పొడి కలుపుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలిపి తినండి, అంత సూపర్గా ఉంటుంది. నేను దీన్ని కొలతలతో చెప్తానండి, కొలతల ప్రకారం చేసుకోండి, ఇది నిల్వ కూడా ఉంటుంది. మీరు ఏ కప్పు అయినా తీసుకోండి. నేనైతే ఆ కప్పుతో ఏం చేశాను, కందిపప్పు 1 కప్పు తీసుకున్నాను, 1/2 కప్పు పెసరపప్పు అండి, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు ఏంటంటే 20 ఎండుమిరపకాయలు, జీలకర్ర 1 టేబుల్ స్పూను, తర్వాత 1/2 స్పూను ఇంగువ, తర్వాత పసుపు కొద్దిగా, తర్వాత ఉప్పు, అంతే. జస్ట్ చేసే ప్రొసీజర్ చూడండి, నిల్వ ఉంచుకోండి, తిని చూడండి. నెక్స్ట్ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. చూడండి, పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుందాము. ప్యాన్ హీట్ అయ్యాక జీలకర్ర అండి, ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ మీదే చేసుకోండి. తర్వాత ఎండుమిరపకాయలు. ఎందుకు చెప్తానంటే స్టెప్ బై స్టెప్ నేను చూపించిన ప్రకారమే మీరు ఫ్రై చేయండి. పక్కన మిక్సీ జార్ కూడా ఉంది కదా, ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆ మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఏమంటే అస్సలు మనము నూనె వేయలేదు, గుర్తుపెట్టుకోండి. నూనె ఈ కందిపొడిలో అసలు నూనె అనేది మనం వాడమన్నమాట. అదే ప్యాన్లో పచ్చిశనగపప్పు వేయండి. నేను స్టెప్ బై స్టెప్ ఎందుకు చూడమంటాను అంటే కనుక ఆ ప్రకారం వేస్తే ఏంటంటే అన్నీ చక్కగా ఫ్రై అవుతాయి. తర్వాత పెసరపప్పు, నెక్స్ట్ కందిపప్పు కొద్దిగా ఫ్రై అవ్వాలండి. ఒక 2 మినిట్స్ అలా లైట్గా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేస్తున్నాం కదండి. ఇప్పుడు ఏం చేద్దాము అంటే లోలో పెట్టుకోండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేయాలి. చూడండి, ఎందుకంటే ఆ గోల్డెన్ కలర్ రావాలండి. ఎందుకంటే లో ఫ్లేమ్లో పెట్టి చేయడం వల్ల ఏమవుతుందంటే లోపల పప్పు అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది అనమాట. చూడండి, కనపడుతుంది కదా ఆ రెడ్ బ్రౌన్ కలర్లోకి ఎలా వచ్చినాయి, అలా రావాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే పొయ్యి ఆపేసేసి ఆ మిక్సీలోకి మనం షేర్ చేసుకుందామండి, అంటే ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇది చల్లారాలండి, చల్లారిన తర్వాతే మనము పొడి చేసుకోవాలి. నేను ఆ పొడి కూడా చూపిస్తానండి, ప్లీజ్. ఎక్కువ టైం లేదు కదా, పర్ఫెక్ట్గా చూసి చేయండి. పోయిన తర్వాత ఉప్పు చూడండి, ఆ ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి పసుపు, తర్వాత ఇంగువ. ఇప్పుడు మిక్సీ వేస్తాను. నేను ఆ మిక్సీ పౌడర్ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను, అంతే. తర్వాత మీరు చక్కగా వాడుకోవచ్చు అనమాట. 1 సెకండ్ అండి. చూడండి, పౌడర్ చేశాను. ఈ పౌడర్ ఏంటంటే కొద్దిగా గరుగ్గా చేశాను నేను. ఎందుకంటే ఈ గరుగ్గా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ అలాగే రైస్లో కూడా ఏంటంటే ఈ గరుగ్గా ఉంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇడ్లీలోకి దోశలోకి రైస్లోకి చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకేనా? థ్యాంక్స్ చెప్తుంది మీకు 64 hours.